సార్ నా పేరు ఆనంద్ అండి. నేను మక్తల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. మాకు మా మా గ్రా మా స్ మా పక్కనే ఉంటదండి కృష్ణా నది. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్‌లో చెరువులు కూడా ఒక కుండల్లాగా ఎండాకాలం వచ్చినా, వానాకాలం ఏ కాలం చూసినా నిండుగా ఉండేవి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న వచ్చినటువంటి వర్షాకాలంలో కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటర్‌లన్నీ మా దగ్గర ఒకటి భూత్పూర్ రిజర్వేషన్ అనేసి భూత్పూర్ ఒకటొచ్చేసి, ఒకటి సంగమండ 2 ఉన్నాయండి. ఆ 2 దాంట్లో కూడా ఎప్పుడు చూసినా ఫుల్లు నీళ్ళుండేవి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్ళు లేవు. అసలు అక్కడ నుంచి మోటార్లు పంపులు చాలు చేసిర్రు. 2, 3 రోజులకే బంద్ చేసిర్రు. మోటార్లు ఎప్పుడు చాలు చేస్తారో తెలవదు, ఎప్పుడు లేదో. అట్లా అట్లా మొత్తం నీళ్ళంతా శ్రీశైలం డ్యామ్‌కి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి రైతులు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆ వాటర్ మీదనే ఆధారపడి వేసుకున్నారు పంటలు. ఇప్పుడు ఇక్కడ నదిలో నీళ్ళు లేవు, అక్కడో నీళ్ళు లేవు, ఇక్కడ నీళ్ళు లేవు. ఇప్పుడు మొన్ననే వెళ్ళారండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వెళ్ళారు. మన కర్ణాటక సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. సార్ మాకు ఇక్కడ నీళ్ళు లేవని చెప్పేసి మా రైతులంతా గాంధీ భవన్ వెళ్తే అక్కడికి వెళ్ళి వీళ్ళు 600 క్యూసిక్ల నీళ్ళు ఇడిపించారండి. ఇడిపించిన నీళ్ళు ఇప్పటివరకు కృష్ణానదిలో అసలు పడలేదు. ఆ కర్ణాటక రాష్ట్రం ఏం చేస్తుందంటే అక్కడ డ్యామ్ నుండి నీళ్ళు వదులుతారు. ఇక్కడే మన గంజిపల్లె కర్ణాటక బార్డర్ అయినటువంటి గంజిపల్లె దగ్గర ఒక డ్యామ్ ఉందండి. చిన్న చెక్ డ్యామ్ పెట్టించుకున్నారు వాళ్ళు రైతులందరూ కలిసి. వాళ్ళని మేము అడుక్కోవాలి నీళ్ళు. సార్ మా కృష్ణానదిలో పారే నీళ్ళని కూడా సార్ మీరు వదిలితే మేము రైతులము నీళ్ళు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళని మేము అడుక్కునిక చేసింది సార్ ఈ గవర్నమెంట్. ఇప్పుడే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధిగానే ఉంటే మా తెలంగాణ మీద చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే ఆ కర్ణాటక ప్రాజెక్ట్ ఏదైతే కడుతున్నారో చెక్ డ్యామ్ కడుతున్నారో దాన్ని వెంటనే ఆపేయాలని కూడా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి. అవును సార్, ఇది రైతులంటే చాలా సార్. ఇప్పుడు మాకు రైతులు అనేసి చిన్న చిన్న వ్యాపారులే వ్యవసాయం చేసేది. డబ్బున్న వాళ్ళంతా ఏదో ఒక బిజినెస్ పరంగా పోతారు. ఈరోజు చిన్న వాళ్ళంతా వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కోసం పల్లెటూరులో బతుకుతూ ఉంటారు. ఇప్పుడు లక్షలు అప్పులు చేసి కాసి ఇప్పుడు పంటలు వేసారండి. అక్కడ పంటలు వేసినటువంటి పంటలకి నీళ్లు లేవని కాసి బొలరో అని ఏడ్చే తప్ప ఇంకా అంతా అయిపోయింది సార్. అక్కడ మొత్తం చేన్లన్నీ ఎండిపోయినాయి మొత్తానికి. సో ఇట్లయితే ఏంది పరిస్థితి? ఒకవైపు నీళ్లు రావట్లేవు అని చెప్పి రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. సో వేసిన పంటని బర్లకి గొర్రెలకి వాటిని మేపుకుంటా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది కదా, మరి రైతుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది? సార్ ఇది రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది సార్. ఇది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తిరగడానికి షోక్ టాప్ వేసుకొని ఏదో దేశాల పోటీ తిరుగుతుడు, విమానాల్లో తిరుగుతున్నారు. వీళ్ళు తిరగడం కాదు. మీరు ఒక్కసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కసారి మీ కాన్వేలు ఎక్కి రండి, మా 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 కాన్స్టిట్యున్సీలకు రండి, మేమంతా తీసుకెళ్ళి వాళ్ళని చూపిస్తాం. ఏం జరుగుతుంది, ఏంది గొర్రెలు మేకలు ఎట్లా మేస్తున్నావు ఒకసారి చూడాలి. వీళ్ళు కూడా అంటే వాటర్ అనేది మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి అమ్మేసుకున్నట్టు పోయింది. నీళ్ళ వలన చాలా ఇబ్బంది, రాబోయే కాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ నీళ్ళ విషయంలో 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని మా బాధల్ని తీర్చారని ఈ గవర్నమెంట్కి కోరుతున్నాం సార్. సో గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇదే సిచ్యువేషన్లో, సో ఇప్పుడు ఎండాకాలం అంటే చాలా ఎద్దడి పరిస్థితి ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్లో చెట్లకు కూడా నీళ్లు నింపి రైతులందరికీ నీళ్ళు ఇచ్చారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం అంటారు? ఎట్లా ఉంది గత ప్రభుత్వం ఇచ్చే రైతుల మీద పెట్టినట్టు శ్రద్ధ కావచ్చు ఈ ప్రభుత్వంతో పోలి? సార్ రైతుల విషయానికి వస్తే మరి కేసీఆర్ గారు ఒక రైతు బంధువు కాదు, రైతులకు ఒక దేవునిలాగా వరంలాగా మరి మిషన్ భగీరథ అనేటువంటి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడికలు తీసి దాని లోతును తీసి దాంట్లో వాటర్ నింపి ముదిరాజులకి చేపలకు ఉపయోగపడుతుంది. అదే రజకులకు బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ రైతులకు 3 విధాలుగా ఉపయోగపడేటట్టు చేసింది సార్. అప్పటి నుంచి నీళ్ళు అనేది మాకు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు నీళ్ళ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెరువులు నిండేది లేదు, అసలు వాటర్ కృష్ణానది నుండి వచ్చేది లేదు, పోయేది లేదు అంటే అయిపోయింది. ఏం చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారికి నేను ఇదే ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక ఉమ్మడి జిల్లా సీఎం ఉండొచ్చు, నేను ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఓటర్గా ఆయనను వేడుకుంటున్నా. సార్ మన జిల్లానే కదా, మన రైతులే కదా అని ఒక్కసారి ఆలోచన చేసి ఆ కర్ణాటకలో కడుతున్నటువంటి బ్రిడ్జ్ని తక్షణమే ఆపేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ని కృష్ణానదికి పంపించాలని సీఎం గారిని నేను కోరుతున్నా సార్.